హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన. వెల్కమ్ టు పొలిటికోస్. మనం వచ్చేసాం కళింగ కల్చరల్ సెంటర్కి. ఎక్కడ చూసుకున్నా కూడా అంటే ఎవ్రీ ఇయర్ ఈ కళింగ కల్చరల్ అసోసియేషన్ వారు ఎగ్జిబిషన్ అనేది పెడుతూనే ఉంటారండి. డిఫరెంట్ స్టేట్స్ నుంచి పీపుల్ కూడా ఇక్కడికి వస్తుంటారు. జ్యువెలరీ కానివ్వండి, శారీస్ కానివ్వండి, డ్రెస్సెస్ కానీ, బ్లాంకెట్స్, పిల్లోస్ ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారనమాట ఎగ్జిబిట్కి. అండ్ ఈ మార్చ్ 18 నుంచి మార్చ్ 27 వరకు కూడా కంటిన్యూస్గా ఈ ఎగ్జిబిషన్ రన్ కానుంది. మరి లోపలికి వెళ్దాము, ఎలాంటి టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి, కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది, షాప్ సెలర్స్ ఏమంటున్నారో వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. కళింగ కల్చరల్ ఎగ్జిబిషన్ కండి మనతో పాటు ఉన్నారు హైదరాబాదీ గర్ల్. తనను కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఈ ఎగ్జిబిషన్ అనేది ఎలా రన్ అవుతుంది, కస్టమర్ రెస్పాన్స్ ఎలా ఉంది, వారి మాటల్లో విందాం. హలో, మీ పేరు? రోజా. ఓకే రోజా, ఇక్కడ నుంచి కదా హైదరాబాద్. హైదరాబాద్ నుంచి. సో ఎన్ని ఇయర్స్ గా మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారు? ఇది 15-20 ఇయర్స్. 20 years గా ఇదే వర్క్ మీద ఉన్నారు. ఓకే, అంటే మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే ఎలాంటి టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఇక్కడ? వెరైటీస్ అంటే కాటన్, సూపర్ నెట్, కోటా, జార్జెట్, చందేరి, లైరియా అన్నీ ఉంటాయి. సూట్స్ ఉంటాయి, శారీస్ ఉంటాయి మేడం. మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఏం తీసుకుంటూ కాటన్ శారీస్, సూపర్ నెట్, చందేరి, కోటా తీసుకుంటాం. జనరల్ గా ప్రైజెస్ గురించి మాట్లాడాల్సి వస్తే ప్రైజెస్ ఎలా ఉంటాయి అంటే స్టార్టింగ్ రేంజ్ నుంచి మాక్సిమం ఎంత? లేదంటే ఇది కాటన్ శారీ 1200, ఓకే, కాటన్ సూట్ అయితే 1600. ఓకే, అంటే అప్ టు ఎక్కడ వరకు ఉందంటారు? ఎక్కడ వరకు అంటే 3000 దాకా ఉంటుంది. ఓకే, 3000 వరకు, 3000 లోపే ఉంటాయి. లోపే ఉంటాయి. ఓకే, సో ఇన్ని రోజులుగా నడుస్తుంది కదా ఎగ్జిబిషన్, లైక్ 18th నుంచి అనుకుంటా, స్టిల్ 27th వరకు ఉంది కాబట్టి ఎలా వస్తున్నారు కస్టమర్స్? బాగానే వస్తున్నారా? ఓకే, మీరు అనుకున్న దానికంటే కూడా బాగుందా? బాగుంది. ఓకే, అంటే మీరు హ్యాండ్ మేడ్ చేస్తారా? మాది ఓన్ ఇది. ఓకే, ఏదైనా ఒక కొత్త వెరైటీ ఆఫ్ కలెక్షన్ మన హైదరాబాద్ లో వచ్చింది అని అంటే ఏం చెప్తారు? షాప్ నుంచి అయితే ఆర్గంజా కొత్తగానే వచ్చింది, ఓకే, జార్జెట్, సూపర్ నెట్ కొత్తగానే వచ్చినాయి. ఓకే, మీ షాప్ ఎక్కడండి? రాజ్భవన్ గేట్ అపోజిట్. ఓకే, సో ఫెస్టివల్ సీజన్స్ అప్పుడు మాత్రమే కాకుండా వెడ్డింగ్ సీజన్స్ కి కూడా మన దగ్గర సారీస్ ఏమైనా మంచి కలెక్షన్స్, ఈవెన్ పట్టుస్ లో వాటిలో? పట్టు సై ఉండవు మేడం. ఓకే, పట్టు సై ఉండవు. నార్మల్ ఇలాంటివి నార్మల్ బ్లాక్ ప్రింట్స్ ఉంటాయి మేడం అన్ని. ఓకే, యా, ఆల్రెడీ మనతో ఇంకొకరు ఉన్నారు, వారితో కూడా మాట్లాడిద్దాం. హలో మేడం, మీ పేరు? విజయ అండి. ఎక్కడి నుంచి మా? నాది జూబ్లీ హిల్స్. ఓకే, ఇక్కడే, సో దగ్గరనే కాబట్టి. దగ్గర అంటే మీకు తెలుసా అండి అసలు ఈ ఎగ్జిబిషన్స్ ఇక్కడ రెగ్యులర్ వస్తుంటా అండి. రెగ్యులర్ వస్తాను. మంచి నేను బెడ్షీట్లు అన్ని కొనుక్కెళ్తుంటా. నాకు మంచి బాగుంటాయి, బట్ రీజనబుల్ ప్రైస్లో మంచి చాయిస్, వెరైటీస్ కూడా ఉంటాయండి. షాప్స్ కన్నా ఇక్కడ వెరైటీ ఉంటుంది. ఓకే, అంటే మీరు ఇష్టంగా ఎట్లాంటి కలెక్షన్స్ ఇష్టపడతారు? అంటే నేను నా ఫిజికల్ విధాన్ని బట్టి నేను కొంచెం లైట్ వెయిట్కి ప్రిఫర్ చేస్తా, బట్ పెట్టుబడులకి అన్ని తీసుకెళ్తాం. ఓకే, సో అంటే మీరు ఇప్పటివరకు చేసిన షాపింగ్స్లో అంటే ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ చాలా ఉంటాయి కదమ్మా, మీరు ఇక్కడే ఉంటున్నారు అంటున్నారు కాబట్టి ఫ్రీక్వెంట్ గానే వస్తూ ఉంటారు. వస్తా. సో జనరల్ గా ప్రైజెస్ వైస్ చూసుకుంటే షాప్స్ కంటే ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి? ఒక 500, ఒక 1000, ఒక సపోజ్ ఒక 6000 శారీ అనుకోండి, ఒక 1500 డిఫరెన్స్ అయితే ఉంటుంది, బట్ వెరైటీ కూడా ఇక్కడే. సో వీ కెన్ బార్గెన్ అంటారా? చేయొచ్చు బార్గెన్ డెఫినెట్ గా. సో అంటే పిల్లలకి నేనేం తీసుకోనండి, మా పిల్లలు పెద్ద పిల్లలు, సో వాళ్ళకేం కొనను. నేను మా కో సిస్టర్ యూఎస్ నుంచి వస్తుంది, మేము చాలా షాపింగ్ చేస్తాం. సో సౌత్ ఇండియన్ హ్యాండ్లూమ్స్కి వచ్చేసామండి. జనరల్ గా చూస్తుంటే కలెక్షన్స్ వైస్ చూసుకున్నా, కలర్ వైస్ చూసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుందనే చెప్పొచ్చు. జస్ట్ మనం ఒక విజువల్ ఒక లుక్ వేసేద్దాము. సో నాకైతే ఇక్కడ ఉన్న అన్ని కలర్స్ మల్టీ కలర్స్ ఉన్నాయి, మనకి చాలా చూడడానికి కూడా చాలా బాగున్నాయి. ఫేర్ గా ఉన్న వాళ్ళకైతే ఇటువంటి డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటాయి. చూడండి, ఈవెన్ డిజైన్ కూడా చాలా బాగుంది. అఫ్ కోర్స్ నాకు కూడా చాలా బాగా నచ్చినటువంటి డ్రెస్ అన్నమాట. చూడ్డానికి విత్ యాష్ కలర్ అని చెప్పొచ్చు, సమ్ వాట్ క్రీమీ కలర్ విత్ వైట్ లైక్ లీవ్స్ లాగా ఇలా వచ్చింది. చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంది డ్రెస్ అని చెప్పొచ్చు.
అఫ్ కోర్స్ అంటే సౌత్ ఇండియన్ వాళ్ళు ఎప్పటికప్పుడు లైక్ కొత్త ట్రెండీతో వస్తూ ఉంటారు. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. వేసుకోవడానికి కూడా అంటే మనం వేసుకునేటప్పుడు కూడా ఈవెన్ లైట్ వెయిట్ కానీ హెవీ వెయిట్ కూడా ఉంటుంది. కాటన్ అండ్ సిల్క్ కూడా ఉంటాయి జనరల్గా. సో ఇవి మాత్రమే కాకుండా ఇప్పుడు అంటే జనరల్గా ఏదైనా ఫెస్టివల్ సీజన్ వచ్చినా మనకి ఏదైనా లైక్ మ్యారేజ్ అకేషన్స్ వచ్చినా డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కావాలి అని కోరుకునే వాళ్ళు ఆడవాళ్ళు జనరల్గా ముందు ఉంటారు. కాబట్టి మల్టీ కలర్స్ కానివ్వండి, లైట్ కలర్స్ కానివ్వండి, డార్క్ కలర్స్ కానివ్వండి అన్నీ కూడా చూస్ చేసుకుంటూ ఉంటారు. సో సౌత్ ఇండియన్ హ్యాండ్లూమ్స్ వాళ్ళు అందిస్తున్నటువంటి ఈ డ్రెస్సెస్ చూస్తే మాత్రం సూపర్గా ఉన్నాయనే చెప్పొచ్చు. సో జనరల్గా కలర్స్ వైజ్ చూసుకుంటే మనకు చూడండి మల్టీ కలర్స్ ఉన్నాయి. నేను చెప్పినట్టుగా ఇది వరకు లైక్ కొంచెం యాష్ కలర్లో కనిపించినటువంటి డ్రెస్ అండ్ ఆల్సో ఇటువంటి డ్రెస్సెస్ కూడా మనం చూడొచ్చు. లైక్ సమ్వాట్ బూడిద కలర్ ఆర్ బ్రౌన్ కలర్ అంతా మిక్స్డ్ ఆఫ్ కలర్స్ అని చెప్పొచ్చు. అండ్ వైట్ లో కూడా మనకు ప్రింటెడ్ గా కనిపిస్తున్నాయి. కొంత హ్యాండ్లూమ్ కాబట్టి హ్యాండ్స్ తో చేసినటువంటి డ్రెస్సెస్ కాబట్టి ఎక్కువ కాలం పాటు లైక్ క్వాలిటీ వైజ్ చూసుకున్నా కూడా మనకు చాలా బాగుంటుంది. అఫ్ కోర్స్ కొంచెం ప్రైస్ వైజెస్ చూసుకుంటే ఎక్కువ అనిపించవచ్చు, కానీ దీని క్వాలిటీ చూసుకుంటే నియర్లీ 5 to 6 years వరకు కూడా మనం హ్యాపీగా దీన్ని లైక్ వేర్ చేయొచ్చు. ఏదైనా అకేషన్ వచ్చినా, ఏదైనా ఫంక్షన్ వేర్ వచ్చినా ఇట్లాంటివి మామూలుగానే మనం స్పెండ్ చేయొచ్చు, ఇటువంటివి తీసుకోవచ్చు అన్నట్టుగా ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి లైక్ బ్రైట్ కలర్ అని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ డార్క్ కలర్ మనకి సమ్వాట్ వంకాయ కలర్ అంటారు కదా, లైక్ అట్లా అని చెప్పొచ్చు. ఈవెన్ డిజైన్ వైజ్ చూసుకున్నా కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ మనకు కనిపిస్తున్నాయి. సో జనరల్ గానే ఆడవాళ్ళందరూ ఇలాంటి ఎగ్జిబిషన్స్ వచ్చినప్పుడు మాకెందుకు ముందుకు తెలీదు, ముందు ఎందుకు చెప్పలేదు అన్నట్టుగా కొంతమంది ఫీల్ కూడా అవుతూ ఉంటారు. జనరల్ గా ఏ ఎగ్జిబిషన్ అయినా అప్ టు 10 days కంపల్సరీ ఉంటుందండి. ప్రస్తుతం ఇది వచ్చేసి 27th వరకు ఉంది కాబట్టి ఓన్లీ సౌత్ ఇండియన్ వాళ్ళవి మాత్రమే కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేట్స్ నుంచి కూడా వచ్చిన పీపుల్ ఉన్నారు కాబట్టి మీరు కూడా ఒక లుక్ వేయండి. ఈవెన్ కలర్ వైజ్ చూసుకున్నా, క్వాంటిటీ వైజ్ చూసుకున్నా, క్వాలిటీ వైజ్ చూసుకున్నా కూడా బాగుంటాయి. ఇన్ కేస్ మీకు ఏదైనా కావాలనుకుంటే ఆర్డర్స్ కూడా ఇచ్చి తీసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇట్లాంటి మల్టీ కలర్స్, ఇట్లాంటి డార్క్ అండ్ ఆల్సో లైట్ కలర్స్, ఇవన్నీ బ్రైట్ కలర్స్ అందరు కూడా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మనం ఇంకో స్టాల్కి వెళ్ళిపోదాం, అక్కడ కూడా ఏం వెరైటీస్ ఉన్నాయో చూసి చెప్పడానికి నేను ట్రై చేస్తాను. I am Rama Ghosh from Kolkata. My boutique is of collection is all are my creation. इसमें 1500 से स्टार्ट होता है, 15,000 तक है अभी मेरे पास. ऑल हैंड वर्क एंड हैंड ब्लॉक प्रिंट, tasar silk and cotton, all items I have, and price is very reasonable. Please come at my shop and show my collections. This is very nice and exclusive work, handwork. Please come. And boutique item होता है all are hand work, hand even साड़ी के ऊपर hand work होता है. तो एक्चुअली इधर साड़ी सब पट्टू साड़ी लाइक करते हैं शादी के लिए, लेकिन कोई कुछ कस्टमर हमारा है रेगुलर कस्टमर. मैं एवरी मंथ आती हूँ हैदराबाद में, एवरी मंथ. तो अच्छा रिस्पांस भी मिलता है. आप लोग आ जाइए. हैदराबाद में रहते हैं या कोलकाता में? हाँ नहीं, मैं हैदराबाद बेंगलोर दो में मैं एग्जीबिशन करती हूँ. तो ओनली फॉर एग्जीबिशन आई विल कम. And every time I come, every month I come to Hyderabad. So What do you like most in Hyderabad? Hyderabad people is so nice. They are my collections and my collection, not collection, my creation. They like very much, so they are interested too much about So my from sarees. How many years you are into this business? For 3 years running, I come to So Hyderabad. past 3 years you are making your creation. Yes, all are my own creations. मेरा कारीगर है, all are my own creations. సో వియర్స్ శారీస్ చూసాం, డ్రెస్సెస్ చూసాం. ఇప్పుడు మనం జ్యువెలరీ సెక్షన్కి వచ్చేసామండి. ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి హ్యాండ్ రింగ్స్ నుంచి మంచిగా హారాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో మాట్లాడదాము వీళ్ళతో కూడా. ఆయేషా కలెక్షన్స్ ఫ్రమ్ కోల్కతా అంటున్నారు, మరి వారి మాటలో కూడా వినిద్దాం. హలో, హౌ యూ? I am fine. ఓకే, సో యూ ఆర్ ఫ్రమ్ కోల్కతా, రైట్? Yeah, I am సో from కెన్ యూ Kolkata. సే సంథింగ్ అబౌట్ యువర్ ఆయేషా కలెక్షన్స్? ఫ్రమ్ హౌ మెనీ ఇయర్స్ యూ ఆర్ డూయింగ్ దిస్? 13 years. From 13 years. Yeah, 13 years. Made by I you think. only? No, Not by. it's a Afghani jewelry. See, this is very pretty one. It's a dual tone, so you can wear silver and gold both. Okay. My starting price is 250, Okay. and maximum price is 2,500.
Oh, okay. So Okay. how was the customer's response from his It's day? very good. It's good. Yeah. Very good. You're good. Oh, very good. Very good. Oh, super. So, how many exhibitions have you come here? Have you seen any other exhibitions as well in this Hyderabad? No, This is your first. this is my first time. No? Do you have any shop in Kolkata? Yeah, I have shop in Forum Mall, Courtyard. Okay. So, how was people there and in Hyderabad? Mostly peoples are liking. Okay. So, what do you know about Hyderabadi people? Not so Not- much, Okay. but it's okay. We are liking both Okay. Hyderabad and Kolkata. Okay. What are the varieties that you have? See, there are jhumkas, bangles, chokers. Mostly think I have anklets. Okay. This is very trendy bangles. Just have a look. This is also dual tone, Okay. silver and gold both. This is Afghani spring bangle, so you can wear western also. It's an anti-tarnish Okay. and waterproof also. My name is Aida. Okay. You're from I'm from Hyderabad. Hyderabad. Yeah, yeah. సో ఇలాంటి ఎగ్జిబిషన్స్ చాలా ఉంటాయి కదా మేడం అవునవును. మీకు పర్టికులర్ గా ఈ ఎగ్జిబిషన్ ఎలా నచ్చింది? ఈ ఎగ్జిబిషన్ ఐ లైక్ దిస్ ఎగ్జిబిషన్ బికాస్ ఆల్ ద శారీస్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సిల్క్ శారీస్ విల్ బి అండర్ వన్ రూఫ్. వీ నీడ్ నాట్ గో టు డిఫరెంట్ షాప్స్. అన్ని సిల్క్ శారీస్ ఒక దగ్గరే ఉంటాయి. మనకి వీ క్యాన్ సెలెక్ట్. And I'm visiting this sarees exhibition for the past few years. Every year or every 6 months we'll పెట్టినప్పుడల్లా వస్తూ ఉంటాను. సో And- అంటే చాలా సార్లు పెడుతూ ఉంటారు కదా మేడం. అవును. ఏమైనా డిఫరెంట్ కలెక్షన్స్ చూసారా? కొత్తగా చూసాను. వచ్చినవి. Yeah. It'll be very, the sarees and all, they'll be very trendy, and we cannot get certain models and certain prints and certain sarees. I mean the designers sarees which we get in the which we get here, we don't get in the other shops. I mean in the other what to say, the shopping malls. అక్కడ దొరకనివి కూడా ఇక్కడ దొరుకుతాయి. ఓకే. ప్రైసెస్ Like silk sarees, especially pure silk and all this Benares sarees. The collection will be very good. There is no doubt. But the prices, like they'll be varying. I mean, prices is bar. I think the price are a little higher. This time. What I have observed is the prices are a bit higher. But otherwise, it's a quite good collection of sarees. ఓకే. అంటే మీకే తీసుకుంటారా మేడం జనరల్ గా పిల్లలకి కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కి కానీ ఇట్లా ఏమైనా తీసుకుని? Yeah. We'll give. Sometimes we'll purchase for ourselves. Sometimes we'll give them as gifts. So whatever. But the collection is good. సో వ్యూయర్స్, బంజారా హిల్స్ లోని కళింగ కల్చరల్ ఫెస్ట్ ఏదైతే ఉందో, జనరల్ గా ఈ ఎగ్జిబిషన్ గురించి పలు రకాలుగా విన్నాము. ప్రతి ఇయర్ కూడా ట్వైస్ లేదా థ్రైస్ కూడా పెడుతూ ఉంటారు. ఈసారి కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి రేట్ వైజ్ చూసుకుంటే అని చెప్పేసి లైక్ కస్టమర్స్ చెప్పడం జరిగింది. ఇక షాప్ సెల్లర్స్ కూడా ఎప్పటికప్పుడు వెరైటీస్ అందిస్తూనే ఉన్నారు. నాట్ ఓన్లీ విత్ శారీ అండ్ ఆల్సో డ్రెస్సెస్, సిల్క్ అని మాత్రమే కాకుండా కాటన్ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి. సమ్మర్ కాబట్టి సమ్మర్ కి చాలా ఈజీగా చాలా అందంగా కూడా ఉంటాయి. అలాంటి డ్రెస్సెస్ కూడా మనం చూసాము. అండ్ ఆల్సో ఇంకా 27th వరకు కూడా కంటిన్యూస్ గా రన్ అవ్వనుంది కాబట్టి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికున్న కలెక్షన్స్ చూసి లైక్ వావ్ అని అనకుండా ఉండలేకపోతున్నారు. అఫ్ కోర్స్ మనకు హైదరాబాద్ ట్విన్ సిటీస్ లో ఎక్కడ చూసినటువంటి ఎగ్జిబిషన్స్ ఉంటాయి. సత్యసాయి నిగమ్ అండ్ ఆల్సో ఇది కళింగ వాళ్ళది ఏదైతే ఉంది, ఇది మాత్రం సూపర్ డూపర్ హిట్ అని చెప్పొచ్చు అని చెప్పేసి చాలా మంది అన్నారు. ఎందుకంటే ఇక్కడ ఈవెన్ ఒక చిన్న వస్తువు నుంచి పెద్దది లైక్ శారీ కానివ్వండి, హాఫ్ శారీస్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, లేకపోతే బ్లాంకెట్స్, పిల్లోస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈవెన్ జ్యువెలరీ సెక్షన్ కూడా మనం చూసాము. అతి రీజనబుల్ రేట్ లైక్ 250 నుంచి 2500 వరకు జ్యువెలరీ సెక్షన్ కూడా మనం చూసాము. ఈవెన్ డ్రెస్సెస్ సైజ్, శారీస్ వైజ్ చూసుకున్నా బయట దానికంటే కూడా ఇక్కడ చాలా తక్కువ ప్రైస్ కి లభిస్తుంది. సో 27th వరకు ఇంకా కంటిన్యూ అవ్వనుంది కాబట్టి మీరు కూడా కళింగ కల్చర్ కి వచ్చేసేయండి. మీకు ఇష్టమైన కలెక్షన్స్ ని సొంతం చేసుకోండి. సో ఇది ఇప్పటి వరకున్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్ తో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.